హాయ్ అండి, ఇంట్లోనే స్వీట్ షాప్ తయారీ సన్నకారపూస ఎలా తయారు చేసేలా చూసేయండి. ముందుగా నేను 1 కేజీ శనగపప్పుకి ఒక 1/4 కేజీ బియ్యం వేసి ఇలా మెత్తగా పిండి పట్టించాను. ఇంట్లోకి తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం వేసి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి ముందు జల్లించుకోవాలండి కంపల్సరీ. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇలా మురుకులు పావు తీసుకోండి. దీంట్లోకి సన్న ఉన్నది వేసుకోవాలండి. వేసుకున్నాక కలుపుకున్న పిండి వేసుకోవాలి. ఈ కారపూసకి ప్లేట్ బాగా సన్నగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ జల్లించుకోవాలండి, లేకపోతే మనకి వేసినప్పుడు అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని ఆయిల్లో ఇలా ఒత్తుకోవాలి. ఈ మిషన్ కొంచెం బరువు ఉంటుంది. మీరు ఇంట్లో చిన్న గిత్తలు ఉంటాయి కదా, దాంతో కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇది బాగా వేగిన తర్వాత ఇంకా తీసేసుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. దీనికి కొంచెం మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి. కారపూస వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఈ గిత్తతోటి ఎన్ని కిలోల పిండి అయినా చేసుకోవచ్చు. మీకు వీడియోనిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి.